హలో ఫ్రెండ్స్, అకార్డింగ్ టు అండర్ సెక్షన్ 497 ఆఫ్ ది ఇండియన్ పినల్ కోడ్, అడల్టరీ అనేది ఒక పనిషబుల్ క్రైమ్. బట్ ఈ సెక్షన్ ప్రకారం ఓన్లీ మగవారికి మాత్రమే 5 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఆడవాళ్ళు సేఫ్. అదేంటంటారా? క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక పెళ్ళైన అబ్బాయి తన వైఫ్తో కాకుండా ఇంకొక పెళ్ళైన అమ్మాయితో సంబంధం పెట్టుకుంటే ఆ విషయం ఆ అమ్మాయి భర్తకు గనక తెలిస్తే ఆ భర్త ఆ అబ్బాయి మీద కేసు పెట్టొచ్చు. కేవలం ఆ భర్తకి మాత్రమే కేసు పెట్టడానికి అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఆమె కేసు పెట్టడానికి ఎలాంటి అధికారం ఉండదు. ఇన్ కేసు ఆ అమ్మాయికి పెళ్లి కాలేదనుకోండి, ఎలాంటి కేసు పెట్టడానికి ఉండదు. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే అబ్బాయి వైఫ్కే అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీని మీద సుప్రీంకోర్టులో ఒక అతను పిటిషన్ వేశాడు. ఫైనల్ గా అబ్బాయి వైఫ్ కూడా కేసు పెట్టే ఛాన్స్ దొరుకుతుందిలే అని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ ఇక్కడే సుప్రీంకోర్టు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అడల్టరీ అనేది అసలు క్రైమే కాదు, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు లైంగికంగా సహజీవనం చేయొచ్చు అని చెప్పి ఒక రూల్ని పాస్ చేసింది. బట్ ఈ రూల్ 2018లో పాస్ అయింది. మరి దానికి ముందు సంగతి ఏంటి? ఏముంది, కేసు పెడితే ప్రియుడిని బొక్కలు వేస్తారు కాబట్టి మొగుడిని చంపడానికి రెడీ అయిపోయారు. ఇలా వివాహిత సంబంధాలు పెట్టుకుని భర్తల్ని చంపేసిన కేసులని మనం చాలానే చూసాం. బట్ ఎవరికి చిక్కకుండా 3 సంవత్సరాల పాటు ఒకరు, అలాగే 16-17 సంవత్సరాల పాటు తప్పించుకొని తిరిగిన ఇద్దరు వీర మహిళలు, ఇద్దరు వీర ముదురుల గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ get into the show. 15th December 2021 వినోద్ బరాడ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ కొన్ని నెలల కిందట తనకు జరిగిన యాక్సిడెంట్ నుంచి రికవరీ అవుతూ తన బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. మెట్ట మధ్యాహ్నం అకస్మాత్తుగా ఒక వ్యక్తి తన బెడ్రూమ్లోకి వచ్చి డైరెక్ట్గా తనని షూట్ చేసి చంపేశాడు. అసలు ఎంతకీ ఆ కాల్చడానికి వచ్చిన వ్యక్తి ఎవరు, ఎందుకని తనను చంపాలనుకున్నాడు? పగటిపూట, అది కూడా తన ఇంట్లోనే అతన్ని కాల్చేయాల్సిన అవసరం ఏంటి? ఈ సంఘటన జరిగిన 3 సంవత్సరాల తర్వాత ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు? మ్యాటర్లోకి వస్తే 45 సంవత్సరాల వినోద్ పానిపట్లో ఒక కంప్యూటర్ సెంటర్కి ఓనర్. బిజినెస్ బాగా సాగడంతో తనకి ఫైనాన్షియల్గా ఎటువంటి కొదవలేదు. ఇంకా తన కుటుంబం విషయానికి వస్తే తన భార్య పేరు నిధి బరార్ అండ్ అతనికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. తన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె వినోద్కి భార్యగానే కాకుండా ఒక స్నేహితురాలుగా, శ్రేయోభిలాషిగా, బిజినెస్ అడ్వైజర్గా కూడా వ్యవహరించేది. ఇంకా వినోద్ విషయానికి వస్తే అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఎవరితో ఎప్పుడు కూడా తనకు గొడవలు పెట్టుకోలేదు. చెప్పాలంటే ఒక ఐడియల్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో వినోద్ కుటుంబం అలానే ఉంటుంది. సరే, కుటుంబంతో కాదు, వినోద్ బిజినెస్ మ్యాన్ కాబట్టి వర్క్లో కానీ బయట కానీ ఎవరితోనైనా శత్రుత్వం పెట్టుకున్నాడేమో, లేదంటే విభేదాలు ఉండొచ్చు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ అలాంటిది కూడా ఏం లేదు. వినోద్ సమాజానికి హెల్ప్ చేయడానికి ఎప్పుడు ముందుండేవాడు. అనాథ పిల్లల్ని చదివించడం, తన స్థాయికి మించిన సహాయం చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. సో అతను ప్రాణాలు తీసేంత కక్ష బయట వాళ్ళకైతే ఎవరికి లేదు. బిజినెస్, ఇల్లు, కుటుంబం, కుదిరితే సమాజానికి సేవ, ఇలా సాగిపోతూ ఉంటుంది వినోద్ బరాడ్ జీవితం. అటువంటిది 2021 అక్టోబర్ 5వ తారీఖున తన లైఫ్ని చేంజ్ చేసే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పికప్ వ్యాన్ వచ్చి తన కార్ని ఢీ కొట్టుకుంది. ఆ యాక్సిడెంట్లో వినోద్ బ్రతికి బయటపడినా కానీ తన కాళ్ళు 2 కూడా బాగా ఫ్రాక్చర్ అయిపోయాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత వినోద్ బరార్ మావయ్య అయిన వీరేంద్ర బరార్ పోలీస్ కేసుని ఫైల్ చేశారు. ఈ యాక్సిడెంట్ చేసింది దేవ్ సునర్ అనే ఒక పంజాబీ ట్రక్ డ్రైవర్. వాళ్ళ మావయ్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు దేవ్ సునర్ని అరెస్ట్ చేశారు. అండ్ అరెస్ట్ చేసిన తర్వాత తను చెప్పిన రీజన్ ఏంటంటే బ్రేక్స్ ఫెయిల్ అవడంతో కంట్రోల్ తప్పి ఆ కార్ని గుద్దేశానని చెప్పి తను స్టేట్మెంట్ ఇచ్చాడు. మొత్తానికి దేవ్ సునర్కి బెయిల్ వచ్చి బయటకు కూడా వచ్చేసాడు. కట్ చేస్తే 2 నెలల తర్వాత అంటే 2021 డిసెంబర్ 15న యాక్సిడెంట్ గాయాలతో కోలుకుంటూ ఉన్న వినోద్ తన బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. రోజులనే తన వైఫ్ వంటగదిలో పనిచేసుకుంటోంది. బట్ ఇంతలోనే ఒక వ్యక్తి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి మెయిన్ డోర్ నుంచి నేరుగా వచ్చి వినోద్ ఉన్న రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకున్నాడు. బుల్లెట్ల శబ్దాలు విని నిధికి ఏం చేయాలో తెలియక ఇంటి బయటకు వెళ్లి భయంతో సహాయం కోసం అరవటం స్టార్ట్ చేసింది. ఇరుగు పొరుగు వాళ్ళు వెంటనే వచ్చారు. బట్ ఈలోపే ఆ వ్యక్తి వినోద్ ఛాతిలో అలాగే తలలో బుల్లెట్లు దింపేశాడు. ఆ తర్వాత ఆ కాల్చిన వ్యక్తి గన్ చూపించి బయటకు వచ్చి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు. కానీ అందరూ కలిసి తనను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక్కడ వినోద్ని చంపింది మరెవరో కాదు, 2 నెలల క్రితం యాక్సిడెంట్ చేశాడు కదా ఆ దేవ్ అనే వ్యక్తే ఈ హత్యను చేశాడు. పోలీసులు అతన్ని హత్య ఎందుకు చేశామని చెప్పి అడిగితే వినోద్ యాక్సిడెంట్ కేసులో కోర్టు ఇన్వాల్వ్మెంట్ లేకుండా సాల్వ్ చేసుకుందని చెప్పి నేను అడిగాను, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు, అందుకనే చంపాల్సి వచ్చిందని చెప్పి తను ఆన్సర్ ఇచ్చాడు. బట్ ఏదేమైనా కానీ వినోద్ బరార్ ఫ్యామిలీ వెన్నుముక్క లాంటి వ్యక్తిని కోల్పోయింది. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నిధి బరార్ తీవ్ర ఒత్తిడికి గురైంది. అదే ఇంట్లో ఉంటే తన భర్త జ్ఞాపకాలు వస్తాయని చెప్పి తన అత్త, మావయ్య, పిల్లలతో కలిసి ఇల్లు మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత తన పిల్లల్ని వినోద్ తమ్ముడైన ప్రమోద్ బరార్ దగ్గరికి పంపించేసింది. ఇది యాక్సిడెంట్, ఇంకా ఎఫ్ఐఆర్ కేసుకు గానీ రివెంజ్ అని చెప్పి మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో జరగాలనే
ఈ కేసును కూడా పానిపట్ పోలీసులు అంత డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా పక్కన పడేశారు. నెక్స్ట్ 3 సంవత్సరాలు గడిచిన తర్వాత అసలు నిజాలన్నీ బయటపడినాయి. ఇలా అకస్మాత్తుగా చనిపోయిన తన బ్రదర్ చావుకి సరైన అర్థం లేదని చెప్పి ప్రమోద్ బరార్కి ఎప్పుడు అనిపిస్తుంటేది. సో తన సోదరుడి చావు గురించి డీప్గా ఇన్వెస్టిగేషన్ నిర్వహించాలని చెప్పి తను పానిపట్ పోలీసులని చాలాసార్లు కాంటాక్ట్ అయ్యాడు. కానీ ఎవరు కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకి, అంటే ఇన్సిడెంట్ జరిగిన ఇంచుమించు 2 సంవత్సరాల తర్వాత పానిపట్ పోలీస్ స్టేషన్కి ఐపీఎస్ అజిత్ సింగ్ షెకావత్ వచ్చారు. షెకావత్ అనగానే మీకు పుష్పలో షెకావత్ గుర్తొచ్చుంటాడేమో, కానీ అతను కాదు, ఇతను వేరే అనమాట. సో ఇతని ట్రాక్ రికార్డ్ గురించి తెలుసుకున్న ప్రమోద్ ఆయన్ని ఎలాగైనా సరే కాంటాక్ట్ అవ్వాలని చెప్పి అనుకున్నాడు. ఆస్ట్రేలియా నుంచి వాట్సాప్లో తను మెసేజ్ పంపించాడు. అజిత్ సింగ్ షెకావత్ ఆ మెసేజ్ని చూసి ఫర్దర్గా కన్వర్జేషన్ని మొదలుపెట్టాడు. సో ఆ కన్వర్జేషన్లో ప్రమోద్ చెప్పింది ఏంటంటే, మా బ్రదర్ హత్య కేసులో తనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళు మాస్టర్ మైండ్ వాడి అతన్ని చంపేశారని చెప్పి తను చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న షెకావత్ పాత ఫైల్స్ అన్నింటినీ తీసి స్టడీ చేయడం మొదలుపెట్టాడు. ఇలా స్టడీ చేసినప్పుడు తనకెక్కడో తేడా కనిపించింది. ఏంటంటే, ఒక యాక్సిడెంట్ కేసుని సెటిల్ చేసుకోలేదని చెప్పి ఒక మనిషిని ఎందుకని చంపుతారు? మహా అయితే ర్యాష్ డ్రైవింగ్ కేసుని ఫైల్ చేస్తారు. అండ్ నిందితుడికి భారీ మూల్యం లేకుండా బెయిల్ కూడా సులభంగానే దొరుకుతుంది. ఇంకోవైపు చూసుకుంటే హత్యకు శిక్ష అనేది చాలా కఠినంగా ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర అతనికి డౌట్ వచ్చి ఈ కేసుని మళ్ళీ ఓపెన్ చేసి మరీ డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాడు. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, దేవ్ సునర్ సుమిత్ అనే వ్యక్తితో బాగా క్లోజ్. ఇన్ఫ్యాక్ట్ ఈ క్రైమ్కి ముందు జరిగిన కాల్ హిస్టరీ చెక్ చేస్తే దేవ్ సునర్ సుమిత్తో చాలాసార్లు ఫోన్లో మాట్లాడాడు. సుమిత్ని అదుపులోకి తీసుకుని తన కాల్ హిస్టరీని చెక్ చేస్తే ఇంకొక మైండ్ పోయే విషయం తెలిసిందే. అదేంటంటే, సుమిత్ ఇంకా నిధి బరార్ అంటే వినోద్ బరార్ వైఫ్ కూడా గంటల తరబడి ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళంట. సో దీంతో అసలు విషయం ఏంటో మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. సో మొత్తానికి ప్రైమరీ సస్పెక్ట్ అయిన దేవ్ సునర్, అలాగే తనకు క్లోజ్ అయిన సుమిత్, అలాగే సుమిత్కి క్లోజ్ అయిన నిధి బరార్, వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సో పోలీసులు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయగానే పజిల్లో ఉన్న మిగతా పీసెస్ అన్ని కూడా దొరకడం స్టార్ట్ అయ్యాయి. సో కొన్ని రోజులు వెనక్కి వెళ్ళి చూస్తే 2021లో నిధి బరార్కి ఫిట్నెస్ మీద సడన్ గా రియలైజేషన్ కలిగింది. దీంతో ఆమె జిమ్ కి వెళ్ళటం మొదలుపెట్టింది. సర్లే భార్య కోరిక అడ్డు చెప్పడం ఎందుకులేదని చెప్పి వినోద్ కూడా నిధిని ఏమనలేదు. అయితే నిధి వెళ్తున్న జిమ్ లో ఈ సుమిత్ పర్సనల్ ట్రైనర్ గా పనిచేస్తుండేవాడు. అలాగే నిధికి కూడా తనే పర్సనల్ ట్రైనర్ గా ఉండేవాడు. ఇలా కొన్ని రోజులకి వీళ్ళిద్దరి మధ్యలో క్లోజ్నెస్ అనేది బాగా పెరిగి అది కాస్త ఎఫ్ఐఆర్ కి దారితీసింది. అయితే ఇన్ని సంవత్సరాలు తన మ్యారేజ్ లైఫ్ లో తన భార్యను బాగా అర్థం చేసుకున్న వినోద్ కి తన ప్రవర్తనలో మార్పులు కనపడటం మొదలయ్యాయి. ఒకరోజు అనుమానంతో తన ఫేస్బుక్ ని చెక్ చేస్తే నిధి తన ఫేస్బుక్ లో సుమిత్ అనే వ్యక్తితో రొమాంటిక్ చాట్స్ చేయడం కనబడింది. ఆ తర్వాత ఇదే విషయం మీద భార్యాభర్తల మధ్య గొడవలు రావటం స్టార్ట్ అయ్యాయి. నిధికి పెళ్ళైన విషయం సుమిత్ కి తెలుసు. డబ్బులు కాసిపడే ఇలాంటివి చేస్తున్నాడని చెప్పి వినోద్ కూడా తెలుసు. కొన్ని సోర్సెస్ ప్రకారం వినోద్ సుమిత్ ని నిధి నుంచి దూరంగా ఉండమని చెప్పి హెచ్చరించినట్లు కూడా తెలిసింది. ఇంకొన్ని రోజులకి తమ రిలేషన్ మధ్యలో వినోద్ ఎక్కువగా ఇంటర్ఫియర్ అవుతున్నాడని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. అండ్ తను చనిపోతే భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బు కూడా వస్తుందని చెప్పి నిధికి తెలుసు. దీంతో నిధి ఇంకా సుమిత్ కలిసి వినోద్ని చంపాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అందుకుగాను ట్రక్ డ్రైవర్ అయిన దేవ్ సునర్ ని వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. సుమిత్ పోలీసులతో చెప్పింది ఏంటంటే, దేవ్ సునర్ కి 10 లక్షలు క్యాష్ రూపంలో ఇచ్చి వచ్చిన ఇన్సూరెన్స్ మనీలో తన హోమ్ నీడ్స్ అండ్ తర్వాత కేసు పనులకి తనకి డబ్బులు ఇస్తామని చెప్పడంతో దేవ్ సునర్ ఈ పని చేయడానికి ఒప్పుకున్నాడు. ప్లాన్ ఏ ఫ్లాప్ అవడంతో ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఆ ప్లాన్ బినే వినోద్ బరార్ ని షూట్ చేసి చంపటం. అండ్ ఈ ప్లాన్ బిలో దేవ్ సునర్ తో పాటు వినోద్ వైఫ్ కూడా అడ్డంగా దొరికిపోయింది. విషయం ఏంటంటే, వినోద్ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. దేవ్ ఇంట్లోకి ఎంటర్ అవటం, కిచెన్ లో ఉన్న నిధికి నమస్కారం చేయటం, నిధి దేవ్ సునర్ కి వినోద్ రూమ్ చూపించడం, ఇవన్నీ కూడా క్లియర్ గా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్నాయి. బట్ ఆ టైంలో పోలీసులు డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయకపోవడంతో ఈ సీసీటీవీ రికార్డులు అనేవి బయటపడలేదు. తను అనుకున్నట్లుగానే తనకు అడ్డుగా ఉన్న తన భర్తని ఆమె తొలగించేసింది. అలాగే బాధ, డిప్రెషన్ అనే పేరుతో ఉంటున్న ఇంటి నుంచి వేరే ఇంటికి మారిపోయింది. ఆ తర్వాత తన పిల్లల్ని వినోద్ తమ్ముడింటికి పంపించేసింది. అలా పంపించిన తర్వాత తన ప్రియుడైన సుమంత్తో ఏకాంతంగా గడపడం మొదలుపెట్టింది. అలా గడపడమే కాకుండా తనతో పాటు మనాలి ట్రిప్ కూడా వెళ్ళింది. నిధి బరార్ ఇదంతా బయట పెట్టిన తర్వాత వీళ్ళ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాకు తెలిసి ఈమెకి 497 సెక్షన్ కింద అంత అవగాహన లేదనుకుంటా. ఇన్ కేస్ ఆ సెక్షన్ గురించి తెలుసుంటే వినోద్ ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాడు, ఈమె తన బాయ్ ఫ్రెండ్తో ఉండేది. బట్ ఏం చేస్తాం, జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పటిదాకా మీరున్న స్టోరీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పే స్టోరీ ఇంకొక ఎత్తు. ఈమె చంపింది ఒకళ్ళని ఇద్దరిని కాదు, ఏకంగా 6గురిని చంపేసింది. సో ఎవరిమి, ఈమె స్టోరీ ఏంటి, క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2002 అన్నమ్మ థామస్
తన ఇంట్లో కిటికీ ముందు ఒక కుర్చీ వేసుకొని కాలు అలా చాపుకొని పైకి కళ్ళు తేలేస్తోంది. ఇంతలో తన కూతురు తన దగ్గరికి వచ్చింది. ఏమైందని అడిగితే నేను చనిపోయేలాగున్నాను, నన్ను తొందరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని అడిగింది. వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన అరగంటకే ఆమె చనిపోయింది. ఆమె హార్ట్అటాక్ వల్ల చనిపోయిందని చెప్పి కేసుని క్లోజ్ చేశారు. నెక్స్ట్ 2008 టామ్ థామస్, అన్నమ్మ థామస్ హస్బెండ్. ఈయన తన రూమ్లో షింక్ దగ్గర స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నాడు. ఎంతలో పక్కింటి వాళ్ళు వచ్చి అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్లే దారిలోనే అతను చనిపోయాడు. ఇతను కూడా హార్ట్అటాక్తో చనిపోయాడని చెప్పి కేసుని క్లోజ్ చేశారు. నెక్స్ట్ 2011 రాయ్ థామస్, అన్నమ్మ థామస్ కొడుకు. ఇతను బాత్రూంలో పడిపోయి చనిపోయాడు. తన పోస్ట్ మార్టం రిపోర్ట్లో పాయిజన్ వల్ల చనిపోయాడని చెప్పొచ్చింది. ఆర్థిక సమస్యల వల్లే తను సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పి కేసుని క్లోజ్ చేశారు. నెక్స్ట్ 2014 మాథ్యూ. ఇతను రాయ్ థామస్కి అంకుల్ అవుతాడు. ఇతను కూడా సేమ్ పైన చెప్పిన వాళ్ళలాగే అదే ప్యాటర్న్లో చనిపోయాడు. అంటే ఇతని కేసును కూడా హార్ట్అటాక్ అని చెప్పేసి క్లోజ్ చేశారు. నెక్స్ట్ 2014 2 years పాపకి గొంతులేదు అడ్డుపడింది. హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ పాప చనిపోయింది. రీజన్ చోకింగ్ అని చెప్పి కేసుని క్లోజ్ చేశారు. నెక్స్ట్ 2016 సిల్లీ సాజు. ఈమె ఆ 2 ఏళ్ల పాప తల్లి. డెంటల్ హాస్పిటల్లో కుర్చీలో కూర్చున్న ఆమె సడన్గా కాలు చాపుకొని తలపైకి ఎత్తేసి చనిపోయింది. చెప్పాలంటే చావులన్నీ కూడా సేమ్ ఒకటే ప్యాటర్న్లో ఉన్నాయి. కానీ ఎవరికి కూడా ఎలాంటి అనుమానం రాలేదు. బట్ తప్పులు బాధ భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోయిన రాయ్ థామస్కి ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. వాళ్ళిద్దరిని ఇంతవరకు ఏ ఒక్కరు కూడా మీ అన్న నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మీరు మాకు ఎప్పుడు వచ్చి కడతారు అని ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రశ్న వేయలేదు. అలాగే తన చెల్లి రెంజీ థామస్కి రాయ్ థామస్ భార్య అయిన జాలీ జోసెఫ్ తన భర్త చనిపోయిన దాని గురించి చెప్పింది. మధ్యాహ్నం 3:30కి ఆయనకి ఇష్టమైన శనగల కూర తిన్నాడు. ఆ తర్వాత రాత్రి ఏమి తినకుండా పడుకున్నాడు. సడన్గా ఇలా జరిగిపోయిందని చెప్పేసి ఆమె ఆశ్రయించింది. కానీ రెంజీ థామస్ అటాప్సీ రిపోర్ట్ చదివిన తర్వాత ఆమెకు అనుమానం వచ్చింది. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. పోస్ట్ మార్టంలో అతని శనగల కూర రాత్రి 8:30కి తిన్నాడు. అండ్ దాంట్లో సైనైడ్ పాయిజన్ కలిసిందని చెప్పేసి రిజల్ట్ వచ్చింది. ఎంత తక్కువ మోతాదులో సైనైడ్ తీసుకున్నా కానీ మనిషి చనిపోతాడు. సో అలాంటిది 3:30కి అతను పాయిజన్ కలుపుకొని తింటే 8:30కి ఎలా చనిపోతాడు? అయినా రిపోర్ట్ ప్రకారం చూస్తే అతను అప్పుడే డిన్నర్ చేసినట్లుంది. కానీ తన వదిన జాలీ జోసెఫ్ ఇలా చెప్తుండేంటని చెప్పి ఆమెకు ఒక అనుమానం వచ్చింది. దీంతో వెంటనే కొడతాయి పోలీస్ స్టేషన్లో ఆమె కంప్లైంట్ని ఫైల్ చేసింది. తన బ్రదర్ని చంపింది తన వదినేనని, అలాగే వాళ్ళ అమ్మని నాన్నని కూడా ఆమె చంపుంటుందని చెప్పి అనుమానం ఉందని చెప్పి ఆమె కేసుని ఫైల్ చేసింది. దీంతో పోలీసులు జాలీ జోసెఫ్ని అదుపులోకి తీసుకుని ఒక్కొక్క హత్య ఎలా చేసిందో అన్ని నిజాలని బయటపెట్టారు. రాయ్ థామస్ది జాలీ జోసెఫ్ది లవ్ మ్యారేజ్. కానీ రాయ్ థామస్ వాళ్ళ ఫాదర్ అయిన టామ్ థామస్కి ఈ పెళ్లి ఇష్టం లేదు. అయినా కూడా వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించారు. జాలీ జోసెఫ్కి మంచి డిగ్రీ ఉంది. దీంతో వాళ్ళ అత్తగారైన అన్నమ్మ థామస్ తనని ఎప్పుడు జాబ్ చేయమని చెప్పేసి అడుగుతుండేది. యాక్చువల్గా అన్న థామస్ ఒక లెక్చరర్. సో చదువుకున్న అమ్మాయి ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి తన కోడల్ని జాబ్ చేయమని చెప్పి ఎప్పుడు అడుగుతుండేది. ఇలా ఆవిడ విసిగిస్తూ ఉండటంతో విసిగిపోయిన ఆమె తనని ఎలాగైనా సరే చంపాలని చెప్పనుకుంది. ఈ సమయంలోనే ఎంఎస్ మాథ్యూ అనే వ్యక్తితో ఆమె పరిచయం పెంచుకుంది. ఈ ఎంఎస్ మాథ్యూ అనే వ్యక్తి గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. గోల్డ్ని పాలిష్ చేయడం కోసం సైనైడ్ని యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక కుక్క వస్తుందని, అది రోజు తను బాగా ఇబ్బంది పెడుతుందని, దాన్ని చంపేయడానికి నాకు కొంచెం సైనైడ్ కావాలని చెప్పేసి జాలీ జోసెఫ్ ఎంఎస్ మాథ్యూని అడుగుతుంది. దీంతో తను అక్కడ పనిచేసే తన ఫ్రెండ్ అయిన పర్జీ కుమార్ని అడిగి కాస్త సైనైడ్ తీసుకొని ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆ సైనైడ్లో కొంత భాగాన్ని యూజ్ చేసి అన్నమ్మ థామస్ తాగిన వాటర్లో ఆమె కలిపింది. దీంతో అన్నమ్మ థామస్ చనిపోవడం జరిగింది. అన్నమ్మ థామస్ చనిపోయిన తర్వాత జాలీని ఎవరు పెద్దగా గౌరవించేవాళ్ళు కాదు. సో జాలీకి అర్థమైన విషయం ఏంటంటే అన్నమ్మ థామస్ టీచర్ కాబట్టి ఆమెకు అందరూ గౌరవం ఇచ్చేవాళ్ళు. సో తను కూడా టీచర్ జాబ్ చేయాలని చెప్పి ఎన్ఐటీలో గెస్ట్ లెక్చరర్గా చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఆ టైంలోనే ఆమె 40,000 రూపాయల జీతానికి పనిచేసేది. దీంతో చుట్టుపక్కల నుంచి ఆమెకి గౌరవం రావడం స్టార్ట్ అయింది. ఇంకా టామ్ థామస్ విషయానికి వస్తే ఈమె తరచుగా ఎంఎస్ మాథ్యూని కలవటం అతనికి అంతగా నచ్చేది కాదు. దీంతో ఆయన ఆమెతో వివాదం పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ వివాదం జరిగిన తర్వాత ఆయన ఎప్పుడు వేసుకునే మష్రూమ్ క్యాప్సూల్స్లో సైనైడ్ని కలిపి అతనికి ఇచ్చేసింది. అది వేసుకున్న అతను వెంటనే కొప్పుకూలిపోయి చనిపోయాడు. నెక్స్ట్ రాయ్ థామస్. వీరిద్దరి మధ్య కూడా ఒక వివాదం జరగడంతో అతను తినే ఫుడ్లో సైనైడ్ కలిపేసింది. అది తిన్న వెంటనే తన బాడీ అనీజీగా అయిపోవడంతో బాత్రూమ్కి వెళ్ళి తలుపేసుకున్నాడు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ హత్య మీద తనకు అనుమానం ఉందని చెప్పి రాయ్ థామస్ అంకులైన మాథ్యూ పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలని చెప్పి డిమాండ్ చేశాడు.
దీంతో అతనికి పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక రాకపోయినట్లయితే అసలు నిజాలు ఇప్పటి వరకు కూడా బయటపడేవి కాదేమో. నెక్స్ట్ మాథ్యూ. ఇతను రాయ్ థామస్ అంకుల్. ఎంఎస్ మాథ్యూతో జాలీ జోసెఫ్ ఎక్కువగా కలవటం ఇతను గమనించాడు. దీంతో ఆమెను హెచ్చరించడానికి మాథ్యూ ట్రై చేశాడు. అలా చేయటం జాలీ జోసెఫ్కి అసలు నచ్చలేదు. తను తాగుతున్న విస్కీలో సైనైడ్ కలిపి అతన్ని చంపేసింది. నెక్స్ట్ ఆల్ఫైన్. ఈ 2 సంవత్సరాల పాప తిన్న కేక్లో సైనైడ్ కలిసింది. కానీ ఇన్వెస్టిగేషన్లో జాలీ జోసెఫ్ ఈ హత్యను తను చేసినట్లు ఆమె ఒప్పుకోలేదు. నెక్స్ట్ సిల్లీ సాజు. ఈమె సాజు వాళ్ళ వైఫ్. యాక్చువల్గా జాలీ జోసెఫ్కి సాజు అంటే ఇష్టం, ఎందుకంటే అతను వెల్ సెటిల్డ్. సో అలాంటి ఒక భర్త కావాలని చెప్పి తను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. సో ఎలాగైనా సరే సిల్లీ సాజుని అడ్డు తొలగించుకోవాలని చెప్పి జాలీ జోసెఫ్ అనుకుంది. అనుకున్నట్లుగానే తన కూతురు చనిపోయిన డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే మా మామయ్య వేసుకునే మష్రూమ్ ట్యాబ్లెట్స్ నువ్వు వాడాలని చెప్పి, నీకు టెన్షన్ తగ్గాలంటే ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పి డెంటల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు సిల్లీ సాజుకి మష్రూమ్ ట్యాబ్లెట్ ఇచ్చింది. అది వేసుకున్న తర్వాత ఆమె చనిపోయింది. సో ఇవి ఆమె చేసిన హత్యలు. అన్నిటికంటే హైలైట్ అనే విషయం ఏంటంటే పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు మొదట వాళ్ళు ఆమె ఎలాంటిదని కనుక్కోవడం కోసం ఎన్ఐటీకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారు. బట్ ఎన్ఐటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ పేరుతో పర్మనెంట్ కానీ గెస్ట్ ఫ్యాకల్టీ కానీ ఏ ఒక్కరు కూడా లేరని చెప్పి వాళ్ళు ఒక షాకింగ్ న్యూస్ని బయటపెట్టారు. సో తను చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో అది ఫేక్ జాబ్. కేవలం జనాల్లో గౌరవం పొందడం కోసమే ఆమె ఇలా చేసింది. అండ్ తను పూర్తి చేసిన డిగ్రీ కూడా ఫేక్ డిగ్రీనే. ఓన్లీ ప్రీ డిగ్రీని మాత్రమే ఆమె క్వాలిఫై అయింది. అంటే మన దగ్గర ఇంటర్మీడియట్ అంటారు కదా, ఆ ఇంటర్మీడియట్ వరకే ఆమె పాస్ అవడం జరిగింది. బట్ చదువుకి ఇలాంటి మాస్టర్ మైండ్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పి జాలీ జోసెఫ్ మళ్ళీ ప్రూవ్ చేసింది. తన అత్త జాబ్ చేయమని చెప్పి ఎప్పుడూ బలవంతం చేస్తూ ఉండటంతో వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతని ద్వారా సైనైడ్ తెప్పించుకొని ఆ అక్రమ సంబంధాన్ని అనుమానించినందుకు తన అంకుల్ని అలాగే తన మామయ్యను కూడా చంపేసింది. తన ఆశపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం తన భర్తని అలాగే ఆ వ్యక్తి భార్యను కూడా చంపేసింది. ఇదంతా చేశాక చివరికి ఆమెకు మిగిలింది ఏంటంటే జైలు గోడలు తప్పించే మిగలలేదు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? మీరే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.